హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. సో మనం ఈ వీడియోలో భాగంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ విద్యా ఉద్యోగానికి సంబంధించి తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటుగా వెరీ ఇంపార్టెంట్ ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, ఒకవేళ ఉంటే ఎన్ని పోస్టులతో ఉంటుంది, ఉన్నా కూడా ఏ జిల్లాలకు ఎన్ని పోస్టులు ఉంటుంది అనేటటువంటిది ఒక ఓవర్ వ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరు కూడా లేట్ చేయకోకుండా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. దానివల్ల నాకు ఎక్కువ మోటివేషన్ అందడం వల్ల నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటిగా ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మన స్థాయిని నిర్ణయించేవి అవే అన్నమాట. ఏంటి అవి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గొప్ప పనులు చేసిన వారే గొప్ప వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. ఏంటంట, గొప్ప పనులు చేసిన వారే గొప్ప వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. సన్మార్గంలో నడిచేవారే ఉత్తములవుతారు. అలాగే ఎవరైనా సాధారణ సగటు వ్యక్తులుగా మిగిలిపోయారంటే వారు అందరూ చేసే మామూలు పనులే చేశారని అర్థం. మనం చేసే పనులు మాత్రమే మన స్థాయిని నిర్ణయిస్తాయన్నమాట. మనకు అద్భుత మేధస్సు, అపార జ్ఞానం, అద్భుత నైపుణ్యాలున్న చేతల్లో వాటిని చూపకపోతే అవన్నీ వృధా. ఓకే ఫ్రెండ్స్. సో మనం ఏదైనా వర్క్ చేస్తున్నామంటే గొప్ప పని చేసినట్లయితే ఖచ్చితంగా గొప్ప వాళ్ళం అవుతాము. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక మోటివేషన్గా తీసుకుంటారన్న ఉద్దేశంతో ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చూడండి, డిఎస్సి 2008 అభ్యర్థులకు పోస్టింగ్లు. సో ఇప్పుడు అంటే చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రెగ్యులర్గా వార్తల్లో వస్తున్నటువంటి అంశమే ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, డిఎస్సి 2008లో నష్టపోయిన వారిలో 1382 మంది బీఈడి అభ్యర్థులకు విద్యాశాఖ శుక్రవారం పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారిని కాంట్రాక్ట్ విధానంలో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటిగా నియమించింది. వీరంతా 31,040కి కన్సాలిడేటెడ్ వేతనం అందుకుంటారు. ఉమ్మడి ఏపీలో అప్పట్లో చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో మంచి మార్కులు సాధించి మెరిట్ జాబితాలో ఉన్న బీఈడి అభ్యర్థులు ఉద్యోగాలకు దూరమయ్యారు. సో నష్టపోయిన వారు న్యాయ పోరాటానికి దిగారు. ఈ క్రమంలో వీరికి కాంట్రాక్ట్ విధానంలో మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం చేపట్టిందన్నమాట. ఓకే ఫ్రెండ్స్. సో ఇది 2008 ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి, సేమ్ ఇక్కడ కూడా డిఎస్సి 2008 అభ్యర్థులకు నేడు కౌన్సిలింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇక్కడ కరీంనగర్ జిల్లాకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ డిస్టిక్ వాళ్ళు ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఒప్పంద ఉపాధ్యాయులుగా 102 మందికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. డిఎస్సి 2008లో అర్హత సాధించిన ఉపాధ్యాయ కొలువులకు పలు కారణాలతో దూరమైన ఉమ్మడి జిల్లా అభ్యర్థుల నిరీక్షణ ఫలించనుంది. అర్హులుండి ఉద్యోగాలను నష్టపోయామని కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న వారికి ప్రస్తుత ప్రభుత్వం న్యాయం చేసేందుకు ముందుకొచ్చింది. వారిని ఒప్పంద పద్ధతిలో ఎస్జిటి తెలుగు మాధ్యమం ఉపాధ్యాయులుగా నియమించనుంది. తాజాగా రాష్ట్ర విద్యాశాఖ వారి నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలను జిల్లా విద్యాశాఖకు పంపించిందనమాట. అభ్యర్థులకు మాత్రం దీనిపై సమాచారం ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లాలో సదరు అభ్యర్థులకు శనివారం కౌన్సిలింగ్ నిర్వహించి నియామక పత్రాలు ఇచ్చేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారన్నమాట. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2008 డిఎస్సిలో అర్హత సాధించి ఉద్యోగాలు దూరమైన అభ్యర్థులు మొత్తం 192 మంది ఉన్నారు. గతేడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జిల్లా విద్యాశాఖ అధికారులు వారి ధ్రువపత్రాలు పరిశీలించారు. వారిలో 102 మంది ఒప్పంద పద్ధతిలో ఎస్జిటీలుగా పనిచేసేందుకు ముందుకు రావడంతో వారికి మాత్రమే కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇక్కడ చూసినట్లయితే జిల్లాల వారీగా నియామకాల వివరాల సంబంధాలను జిల్లా విద్యాశాఖ అధికారులు పంపించారన్నమాట. దీని ప్రకారం కరీంనగర్ జిల్లాలో 10 మంది, పెద్దపల్లి జిల్లాలో 22, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 30, జగిత్యాల జిల్లాలో 40 మంది నియమించనున్నారు. అయితే ఈ విషయంపై సంబంధిత అధికారులు అభ్యర్థులకు సమాచారాన్ని అందించాల్సి ఉంది. తెలుగు మాధ్యమ ప్రాథమిక పాఠశాలలు తక్కువ సంఖ్యలో ఉండడం, బదిలీల కారణంగా ఉమ్మడి జిల్లాలోని
మారుమూల గ్రామాల పాఠశాలలో ఎడ్జిటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ ఖాళీలను ఒప్పంద ఉపాధ్యాయులతో నింపేందుకు అధికారులు కసరత్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే చంద్రుడిపై అణుబాంబు పేల్చితే ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి 2025 ఫిజిక్స్ అనేది ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క క్లిప్ ఏదైతే ఉందో దాన్ని మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్ ఈ క్లిప్ కూడా నేను మన కమ్యూనిటీ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, సిఈసిగా జ్ఞానేష్ కుమార్ అనమాట కరెంట్ అఫైర్స్గా మనకు యూజ్ అవుతుంది. చూడండి, 18న ముగియనున్న రాజీవ్ కుమార్ పదవి కాలం, టైం కన్నా ముందే కొత్త వ్యక్తిని నియమించనున్న కేంద్రం, సోమవారం జరిగే భేటీలో జ్ఞానేష్ పేరు సిఫార్సు చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటివి గుర్తుపెట్టుకునేటటువంటి చూడండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది కూడా ఏంటంటే డిఎస్సికి సంబంధించినటువంటి సో ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది, వాటిని కూడా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంది చూడండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి అనేది ప్రధానంగా ఎప్పుడు ఉంటుంది అనేది మన ప్రశ్న అన్నమాట. డిఎస్సి అనేది ప్రధానంగా ఎప్పుడు ఉంటుంది అంటే మనం చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే స్థానిక ఎలక్షన్లు ఉన్నాదో అవి పోస్ట్పోన్ అవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఫిబ్రవరి కంటే మార్చి లాస్ట్ వీక్లో ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో మన ఎవరైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారో ప్రతిసారి చెప్పడం జరుగుతుంది, డిఎస్సి పోస్టులు అనేవి ఒక 5,000 నుంచి 6,000 పోస్టులు అనేవి 6,000 సుమారుగా వేసే అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎనీవే ఇంకా ఎక్కువ 10,000 వేస్తే ఇంకా సంతోషం, మినిమం 6,000 వేస్తున్నారనే ఉద్దేశంతో మనం ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, ఇక 33 జిల్లాలో చూసుకున్నట్లయితే ఆన్ యావరేజ్గా ఇక్కడ మోస్ట్గా ఎస్జిటి పోస్టులు 4,500 ఉండే అవకాశం ఉంది. రిమైనింగ్ స్కూల్ అసిస్టెంట్ అనేవి ఒక 1,500 ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇంకా మనకి 10,000 పోస్టులు వేస్తే ఇంకా పోస్టులు అనేవి పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఈ 6,000 పోస్టుల గురించి మనం ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. ఓకే, ఈ 6,000 పోస్టుల్లో మనం చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాకి ఆన్ యావరేజ్గా ఒక 136 పోస్టులు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్, 33 జిల్లాలకు కలిపి ఒక్కొక్క జిల్లాకి. సో ఇక్కడ కొన్ని జిల్లాల్లో మనం ఒక యావరేజ్ మాత్రమే చెప్తున్నాము, ఇది పర్ఫెక్ట్ అని అనుకోవద్దు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే కొన్ని జిల్లాల్లో ఒక 2 డిజిట్స్ ఉండొచ్చు, అంటే 100 కన్నా తక్కువ ఉండొచ్చు, కొన్ని జిల్లాల్లో 150 కూడా ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరు కూడా ఈ సమయాన్ని మనకి ఏదైతే ఉందో ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ప్రిపరేషన్ అనేది కన్సిస్టెన్సీగా ఉండాలి. ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో ఒక్క నిమిషం మనకి గ్యాప్ వచ్చినా కూడా మనం బ్యాక్ స్టెప్ అంటే మన యొక్క ర్యాంక్ అనేది వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. ప్రతిరోజు కూడా ప్రతి నిమిషాన్ని కూడా బాగా యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మన వీడియోని ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అయ్యి ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.